అబ్బా దొరికింది నా కొడుకు. నాని నీకు పొలం దాకా వేస్తా. సరే బాపు. ఎండ కొడుతుంది ఎటువకు. సరే సరే నాన్న పరే. అమ్మ బాబు పోయినట్టున్నాడు కదా. అగో ఈరోజు మా బావ నాకన్నా ముందే వచ్చినట్టున్నాడు కదనే. అవును కదనే. రా పోదాం. నేను రాను. రావే పోదాం. గాడికి వచ్చి ఏం చెప్తే నేను వేవో. ఏం కాదు రావే, నేను చూసుకుంటా. సరే దీపా. ఇదేంటి ఇంకా అత్తలేదు అత్తురుగా. ఏమైందా గింత లేట్ అయింది? మా బాప ఇంతసేపు ఇంటికాడనే ఉన్నాడు. పొలం కాడికి పోయినాక కాలేజ్ అని చెప్పి వచ్చిన. నీకోసం అప్పంచెలు చూస్తున్నా. చెల్లె కూర్చో. ఏంటి మీరు మాట్లాడుకోగా నీడేం చేయాలన్నా అడుగుతున్నా. ఏం కాదు కూర్చో. మాకు పర్సనల్ ముచ్చట్లేం లేవు మాట్లాడుకున్నానికి. మా మామ ఎటు పోయిండే మరి? పొలం దగ్గరికి పోయిండు. పొలం దగ్గరికి ఏండా? ఏం చేస్తుండు పొలం కాడ? మొక్కజొన్న పెడుతుర్రు. ఆహా సరే కానీ మన పెళ్ళి ఎప్పుడే? మన పెళ్ళ మా డాడీ నీకెందుకు ఇస్తాడు? ఇంజనీర్లకి ఇస్తాడట. మంచి మంచి సంబంధాలు చూస్తుర్రు ఇంట్లో. నాకు ఇవ్వకపోతే ఇంకేమనికి ఇస్తాడే? చేసుకుంటే పక్కా పెళ్ళి మనం. సరే కానీ మా బాపు మన పెళ్లి కొప్పుకోపోతే ఏం చేస్తావు మరి? ఏం చేస్తామంటే ఏందే, మీ ఇంటికి వచ్చి లేపుకొని వస్తా నేను. అబ్బా నువ్వు మా ఇంటికి వచ్చేంత ధైర్యం ఉందా? మరే ఏమనుకుంటున్నావు మన గురించి? అవో చెల్లె బాగా చూస్తున్నావు. ఎవరు వస్తున్నారు ఏంది ఇడికి? మా బావ ఇట్లా వస్తుండే ఏంది? అవును బావా, ఇది బాగా ఫోన్ మాట్లాడుతుంది, బాగా మెసేజ్లు చేస్తుంది. ఎవరో ఉన్నారు దీనికి. అవునా చెల్లె నిజమా? నాకెవరు ఉన్నారన్నా? ఎవరు లేరు. చెల్లె ఇంకేం చెప్తలేవు. నాకెవరు ఉన్నారన్నా? సరే గాని మా డాడీ వచ్చే టైం అయింది, పెళ్ళి అందాయే. సరే బావా, నేను కూడా పోతున్నా, మళ్ళీ కలుద్దాం. సరే బాయ్ బావా. బాయ్, జాగ్రత్త. అరే ఇట్రా. అరే బోసిడికి ఇట్రా. బొట్టు శంకర్ గారి కేంద్రం అడుగుతున్నాను. ఇంతనన్నా నేను అంటే విలువలేదు. అరే చూసుకుంటూనే పోతున్నావు. ఏ చూడలేదు, కొంచెం పనుగా పోయినా అర్జెంటు. కావాలనే చూసుకుంటూ పోతున్నావు కానీ ఏ గట్లేదు అనుకుంటామే. నీకు నేను అంటే విలువ లేకుండా పోతుందిరా. బాగా కనబడుతున్నాయి నీ కథలన్నీ కనబడుతున్నాయి, నాకు ఏర్పడుతున్నాయి. కానీ నేను వాళ్ళు గెలుపుతున్నా, ఎవరు గెలుపుతలేనే. ఆడవాడ నీకు అట్టే చెప్పిండు. ఇటువంటి నాకు చెప్పకుండా నేను దునియా అంతా తిరుగుతా. నాకే చెప్తున్నావు ఆరా నువ్వు? నాకు అన్ని తెలిసే బిడ్డ. చల్ నీటికెళ్ళి నడుగు బోసిడికే. కానీ నన్నే గెలుపుతావు బొట్టు శంకర్ నీ సంగతి ఎట్లా చెప్పినా అట్లా చెప్తావురా బిడ్డ. నీకు ఏడమంట పెట్టినా ఆడ పెడితే నీకు మంచిగా బరోబరుగా వస్తుంది. అమ్మా కొన్నాళ్ళు నీళ్ళు తీసుకురా. ఆలస్యమే లేదు. అమ్మ నీళ్ళు అంటారు. ఏం పని చేసి వచ్చినావురా? గింతగా నీళ్ళు నిన్న మోసుకొచ్చినావు. తాగు. ఓ పని చేసినట్టు అన్నం పంపుతా అంటే అమ్మ అమ్మ అని వెళ్తావు. అవును కానీ నీకు ఒక విషయం చెప్పాలి అమ్మ. ఏంటిదిరా? ఇంకా బొట్టు శంకర్ గారు ఉండు కదా అని బిడ్డ నేను లవ్ చేసుకుంటున్నాను. ఏంది? ఇంకా బొట్టు శంకర్ గాని బిడ్డనా? ఓ ఇంకేమన్నా ఉన్నదారా? పోయి గాని బిడ్డని లవ్ చేసినావు. ఏమైంది? అద్దురా, అంత పెద్ద తలకాయ నొప్పి మనకు. ఏం కాదు, మేము ఇద్దరం ఇష్టపడ్డాం. ఇష్టపడు కాదురా, ఆడ అసలు ఊళ్ళో మంచోడు కాదు. అమ్మ ఆడ ఇసంతోడు అయితే మనకిందుకే అని బిడ్డ మంచిది. ఆడేమన్నా మనతో ఉంటాడా ఏళ్ళ కాలం? అని బిడ్డనే ఉండేది. ఒప్పుకోయేనా మాటిని? అద్దురా, అవు కానీ ఎన్ని రోజులు ఆయరా ఈ కథ నడవబట్టి? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందారా? మరి ఎన్నడు చెప్పపోతేవేంద్రా నాకు? ఇక ఈ ముచ్చట కూడా ఇప్పుడు చెప్పా అనుకున్నా కానీ లగ్గం చేసుకుందాం అనుకున్నా డైరెక్ట్. శంకరా, ఇంకా లగ్గం కాడికి కూడా పోయినావా? సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం మరి? లేచిపోదాం అనుకుంటున్నాం. అరే ఇదే రోజుకి వస్తా నేను. ఇటద్దు ఎటద్దు, లేచిపోవడం అద్దే అద్దు. ఆయన బిడ్డ కంటే మంచిదాన్ని చూసి నీకు లగ్గం చేసుకొత్తా కానీ కొడుక, ఆయన బిడ్డ అయితే మనకు అద్దు. అరే నాకు ఎవరు అర్థం చెప్తున్నా కదా, అదే కావాలి. దాన్ని ఎప్పుడు కలిసినావు, దాంతో ఎప్పుడు మాట్లాడినావు? అయినా నువ్వు లేచిపోతా అంటున్నావు కానీ అది అత్తనన్నదారా నీతోని? అరే అత్త అన్నది కాబట్టి కదా లేచిపోదామని ఫిక్స్ అయ్యాను. పోదు మరిగా నన్ను ఎందుకు అడుగుతాను ఇంత ముచ్చడుకు? మేటు పోతాం, మీడికే వస్తాం. ఏం కత్తావురా? ఆడు ఆ కచ్చర మొక్కపోడు ఇంటి ముంగడు కచ్చి కుక్కరినట్టు వస్తాడు ఇప్పుడు. అవన్నీ కాదే, నేను పోతున్నా. బిడ్డ
బాపు ఇరా బిడ్డ ఏం చెప్తున్నారా? ఏం లేదు బాబు, కూర వండుతున్నా. నీకు ముచ్చట చెప్పాలరా. చెప్పు. ఇలా రేపు రోజులు మంచిగా లేవు, ఊళ్ళో అంతా అవలగాళ్ళు మోపారు. చదివినక్కడికి చాలు బిడ్డ, ఇక పెళ్లి చేస్తా అనుకుంటున్నా. పెళ్ళా? బాపు నాకు ఇప్పుడే పెళ్ళెందుకే, చదువైపోయినాక చూద్దాం తీ. గట్లాంటి ఎట్లా బిడ్డ, మంచి సంబంధం చేసుకోవాలా బిడ్డ, ఇటువంటి సంబంధం పోతే దొరకది. నేను చేసుకోను బాపు, నాకు ఇప్పుడు ఇష్టం లేదు పెళ్ళి. ఇష్టం లేదంటే గట్లేందుకంట నువ్వు? చదువుకుంటా బాపు, నేను చేసుకోను అని చెప్తాను, మళ్ళీ పెళ్ళి అంటావేంది? రోజులు మంచిగా లేవని చెప్పినా కదా. నేను చేసుకోను. చిన్నప్పటి నుంచే నేను కొట్టలేదు తిట్టలే, నువ్వు చెప్పిన దాన్ని వినుకుంటా వచ్చిన. పెళ్లి చేసుడు పక్క ఖాయం, నువ్వు చెప్పినా వినకున్నా కానీ కూడా చేసుడే కంపల్సరీ, సరేనా? 100 అయినా 106 అయినా పెళ్లి మాత్రం పక్క చేస్తా బిడ్డ. నువ్వు చెప్పింది తినకపోతే మంచిగా ఉండదు, నేను చెప్తున్నా. స్టఫ్ దేవద్దారా అటు ఎట్లా తాగుతారా? స్టఫ్లు ఎవరన్నారు వాళ్ళు అడిగితే? చేసేది వస్తుందంట బీరు. సరే కానీ ముచ్చట చెప్తాండి కదా. అరే అటు బొట్టు శంకర్ గారు నన్ను బాగా బెరిచిండ్రా. నిన్నేమన్నారా? నేను రాగా పిలిచి అరే బోసికి నేను మెలుగుతారు కథలు పడుతున్నాను అన్నాడు. అరే అని బిడ్డను లవ్ చేస్తున్నావు కదా నేను. అవునారా? నీ కేటైతే అని బిడ్డను లేపుకరా, అవసరమైతే మైగాని ఊపిరితిత్తులమైనా నీ లవ్కు సపోర్ట్ చేస్తాం మేము. నీకు ఎంబడగారా వెనక కూడా శరోగలం ఉంటాం. అడు ఉంచుతాడారా మనల్ని? ఉంచకపోతేంద్రా ఎంత ఖర్చు అంచేది వెనక ఖర్చు, అవసరమైతే మైగాని ఊపిరితిత్తులైనా నీ లవ్కు సపోర్ట్ చేస్తాం మేము. దానికి భయపడుతున్నావారా? అని ఎంత అని బస్కి ఎంత. గీత ఆ, రెడీగాలే మేము కాలేజీకి పోవద్దా? నేను కాలేజీకి వస్తలేనే. ఎందుకే? మా బాబు నాకు పెళ్లి సంబంధం చూస్తుండే. నువ్వు అన్న లవ్ చేసినావు కదా, ఏమైంది మరి? ఆ, అవును లవ్ చేసిన. మరి ఏం ఆలోచించుకుంటున్నవి? అదే మా బాపు నేను ఇప్పుడే చేసుకోను అంటే ఇంటలేడే, అదే ఏం చేయాలా అని ఆలోచిస్తాను. కానీ ఆ అన్నంత మంచోడైతే నీకు ఈ భూమి మీద ఏడ దొరకడే. అన్న చాలా మంచోడే. గీత గీత అయ్యో నువ్వెందుకు వచ్చినవి ఇక్కడికి? మా బాపు ఇన్నే అనుకున్నాడు. రాయి లేచిపోదాం. లేచిపోడు ఆ రోజు ఉట్టిగా అన్నా, నువ్వు నిజంగానే అనుకున్నావా? ఉట్టిగా అన్నావా? ఉట్టిగా అన్నాడు గవాన్ని సంబంధం లేదు, నడువు లేచిపో. ఏంది తాగొచ్చినవా? తాగినా గవన్నీ కాదు, రేపు పొద్దున మాట్లాడుకుందాం. పొద్దున కాదు, దా పెళ్లి చేసుకుందాం దాయే. మా బాపుకు చెప్పత్తా. మీ బాబు కాదు, దా నడుగు పోదాం. లేదు మా బాపుకు చెప్పత్తా. ఏంది మీ బాబుకి చెప్తున్నా మనల్ని? నడువు. సరే మరి ఆగు, బ్యాగ్ తెచ్చుకుంటా. బ్యాగ్ ఎందుకే? అక్కడ కొనిత్తప్పా. ఆ 2 నిమిషాలలో బ్యాగ్ తెచ్చుకుంటా. కొనిస్తా నేను, నడువు. చెప్పులు అద్దుకుంటా, చెప్పులు ధర తీసుకుంటా. నువ్వు గిడికి ఎందుకు వచ్చినావురా? నీ గురించి వచ్చిన. నా గురించి నువ్వెందుకు వస్తావురా? నేను రాకపోతే ఇంకోలా వస్తారు ఇక్కడికి. పాలకు వచ్చినావా పెరుగు వచ్చినావా? పాలు కాదు పెరుగు కాదు, నువ్వే కావాలి నాకు. అరే ఏం మాట్లాడుతున్నావు? ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏందిరా చెప్పేది? బాగా రోజుల నుంచి ఒకటి చెప్పాలనుకున్నా. ఈ రోజు ఎట్లా ధైర్యం చేసి నీ దగ్గరికి వచ్చి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడుకో, ఈ సాబ్ అవుతుంది బిడ్డ. చల్ నడు. ఇప్పుడు పోతున్నాను మళ్ళా తాగే. జల్ది జల్ది నడివే. అబ్బా చెప్పులు వేసుకొచ్చుకుంటా, అద్దాన్నో కాలు కాలుతాను. ఇంకా దగ్గర కొనిత్తప్ప. అన్నిటికీ అదే కొద్దిసేపు కోరుకుంటేంది. ఈ బ్యాగ్ ఏం తీసుకొచ్చినావు? చైన్ తెచ్చినావా? పైసలు కట్టలు తెచ్చినావా? నేను వచ్చిన ఎక్కువ అంటే నీకు బంగారం తీసుకొస్తానా? ఏంది ఏం తేలే మరి. మరి ఇప్పుడు ఎట్లనే ఏడుందో ఎటు? నెల మొక్కపోతే ఏం లేదు, నన్నేం తీసుకొచ్చినావు మరి? రూపాయి లేదు. రూపాయి లేదు మరి, నన్ను ఎట్లా చేస్తావు? వాయిగా నడుతుందా? మా ఇంటికి పోదాం పా. వేసుకొచ్చినాను తప్పుతా. నువ్వేం భయపడకుండా. అమ్మా అమ్మా ఎవత్రా ఇది? శంకర్ బిడ్డనే. అన్నంత పని చేసినావా? ఆ పొట్టాడు నా మొద్దు పడక ఇద్దరు కలిసి చేసిందంతా చేసిరు, ఇప్పుడు పక్క జరిగారు. అరే నేను ఇప్పుడు ఏం పెళ్లి చేసుకోలేదా, ఇంటికి తోలికి వచ్చిన. నువ్వు లగ్గం చేస్తావని.
ఏందిరా లగ్గం చేసుకుంటావా? లగ్గం చేసుకోనికి ఇంటికి తీసుకొని వచ్చిన అమ్మ అంటానవా? అవునే ఒక్కటే ఊళ్ళున్నావు, కొంచెమన్నా బుద్ధి లేదా? ఆడంటే మొగోడు, నీకన్నా కొంచెం సిగ్గుమానం లేదా? మేమిద్దరం ఇష్టపడ్డా అత్తమ్మ. ఏమి ఇష్టపడ్డావు? నీ అయ్యకి వెళ్తే ఇప్పుడు నా కొడుకుని చంపుతాడు, అప్పుడు నీ ఇష్టం వెళ్తుంది. అరే అవన్నీ నేను తర్వాత చూసుకుంటుంది. ఎవడత్తనే నేను చూస్తా. చూస్తా. ఇప్పుడు దాని అయ్యి వచ్చిన వల్ల తోక పట్టుకొని పోయింది అనుకో, నీ ముఖం నల్ల ముఖం అవుతుంది. ఎటు పోతుంది? నన్ను ఇచ్చిపెట్టి పోతుంది. ఇది ఎటు పోదు, కనబడుతుంది కదా ఎన్ని రోజులు బాగోతామో. చెప్పే నువ్వు మాట్లాడతలేవు. నీ కొడుకుని ఇష్టపెట్టి నేను ఎటుపోనత్తమ్మ. అగో నా కొడుకుని విడిచిపెట్టి ఎటుపోని అత్తమ్మ అంటున్నావు. నీ అయ్యే సంగతి నీకు తెలిసే మాట్లాడుతున్నావా ఈ ముచ్చట? అమ్మ గవ్వన్నీ కాదు. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రానిస్తావా? మేము బయట పోయి కిరాయి ఉండమంటావా? బయటికి ఎందుకు పోతావురా? పోర్రి, అయ్యేదేదో అయ్యింది కానీ. ఎన్నిసార్లు చెప్పినా గంతే. నువ్వు బయటికి పోయి బతుకుతాడా ఆట. ఏ ఆగా, నాకు అడ్డం మొత్తం రా. మొన్న చెప్పిన దాని గురించి ఏం ఆలోచించినవే? ఆలోచించేదేముందో ఎప్పుడో మర్చిపోయినా నేను. ఏందే మర్చిపోయినావా? మర్చిపోకపోతే తలకాయ పని చేస్తలే నీకు? నీకు పని చేస్తలేదు అలాగే. నాకు పని చేస్తున్న వాడి నీ ఎంబడ పడుతున్నా. ఏంది పిసా పిసా మాటలు మాట్లాడకు. అవును నాకు పిసనే, నువ్వంటేనే పిసా నాకు. ఏం పిసా? పిస కాదే, నువ్వన్నా అనుకో నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు కాదనుకో చచ్చిపోతా నేను. అందరి లెక్క మోసం చేయ, జీవితాంతం తోడుండాలనుకుంటున్నా. ప్లీజ్ నన్ను నమ్మే. శంకరన్న, ఓ బొట్టు శంకరన్న. ఎవరు? అయ్యో నీ బిడ్డ బండి ఎక్కిపోతుందా? పొద్దున టైం కడ కనబడే నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నా బిడ్డ వరకు ఇట్లనే ఉండే. నిజమే నేను చెప్పేది, నేను చూసిందే. ఎప్పుడు? ఇంతకుముందు. ఎవ్వరా నా బిడ్డని ఎక్కించుకపోయేది? ఎవర్రా నా కొడుకు? ముక్కలు ముక్కలు నరుకుతా కొడుకును. బావా ఏం చెప్తున్నావు? కూసాయి ఏం లేవు, అట్టినే కూర్చున్నా బయట చెట్టు కింద చల్లగా గాలుతుందని. ఏ ఇంట్లో బోరు కొడుతుంది, బయటివే గప్చు తిని సినిమా చూసేద్దాంపా. ఇప్పుడు బయటకి ఎందుకే? ఏమైతుంది పోతే? నీకేమైనా తెలివి ఉందా? మీ అయ్య మన కోసం లెంపుతలేడా? నువ్వెప్పుడు ఇట్లనే అంటావు, తీసుకుపోతా అంటావు, తీసుకుపో. అరే బయటకు పోతే మనకే కానీ ప్రాబ్లం అయ్యేది. ఏం కద్దా పోదాం. ఒక రోజు ఒప్పుకోవట్టు, రేపు మన పెళ్ళి అయినాక ఎటంటే అటు పోవచ్చు. సినిమా చూద్దాం, గప్చుపులు ఇల్లు మొత్తం ఎటంటే అటు తిరగచ్చు. కానీ నాకు తెలియదు బాబా, నువ్వు ఎప్పుడు ఇట్లనే అంటావు, నాకు తెలియదు. పోదాంపా. చెప్తే నేను ఆ మాట విను. ఏమద్దు, అవసరం లేదు నాకు, పోదాంపా. అరే నువ్వు వాళ్ళు కానీ పోదాంపా. తెలిసి